హాయ్! మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్‌లోకి స్వాగతం. సో ఫ్రెండ్స్, జనరల్‌గా మనం వాల్యూమ్స్ అనేది టెక్నికల్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క వీడియోలో మనం చూద్దాం ఏ విధంగా చూస్తే మనకు బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయని చెప్పేసి. జనరల్‌గా ఏంటంటే మనం బుల్లిష్ ట్రేడ్ తీసుకుంటాం అండ్ బేరిష్ ట్రేడ్ తీసుకుంటూ ఉంటాం. బట్ మనం ఒక ట్రేడ్ అనేది తీసుకునేటప్పుడు ఆ! దానికి వాల్యూమ్స్ అనేది యాడ్ చేసుకున్నామనుకోండి, అంటే వాల్యూమ్స్ ఏం చెప్తాయంటే బయర్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారు అనేది చెప్తది. అంటే బయర్స్ యొక్క కన్విక్షన్ స్ట్రాంగ్‌గా ఉందనుకోండి, మనం వాళ్ళతో పాటు పార్టిసిపేట్ జేసుకోవచ్చు. అదేవిధంగా మనం షార్ట్ ఏదైనా జేయాలనుకుంటే సెల్లర్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారు, ఆ యొక్క కన్విక్షన్ అనేది ఈ యొక్క వాల్యూమ్స్ ద్వారా మనం రీడ్ చేయొచ్చనమాట. దానికోసం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. లెట్స్ బిగిన్ ఫ్రెండ్స్. ఇక్కడ పర్టిక్యులర్ చార్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే అండ్ మోరోవర్ ఏంటంటే ఇంకొకటి మనకి ఒక స్టాక్ పైకెళ్ళింది. దాని తర్వాత కిందకొస్తూ ఉంది గదా! కిందకొచ్చేటప్పుడు మనకు తెలీదు. అది ట్రెండ్ రివర్స్ అవుతుందా? లేకపోతే రిట్రేస్‌మెంట్ గూడా తీసుకుంటది. అంటే పుల్ బ్యాక్ అంటాం గదా! ఆ పుల్ బ్యాక్ తీసుకుంటుందా అనేది గూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ వాల్యూమ్స్ ద్వారా. సో, అటువంటి కేసే ఇది. ఈ కేస్ స్టడీ మనం చూసుకున్నట్టయితే చూడండి, స్ట్రాంగ్ వాల్యూమ్స్ వచ్చాయి ఇక్కడ నుంచి గూడా. ఇక్కడ నుంచి స్ట్రాంగ్ వాల్యూమ్స్ వచ్చాయి. మార్కెట్ అనేది పడిపోయింది. ఇక్కడ స్ట్రాంగ్ వాల్యూము మార్కెట్ పడిపోయింది. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ స్ట్రాంగ్ వాల్యూమ్స్ వచ్చాయి. బట్ ప్రైస్ ఏం చెప్తుందనేది చూడాలి. ఇక్కడ ప్రైస్ ఏంటి పాజిటివ్‌గా ఉంది. అండ్ వాల్యూమ్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. దెన్ మనకు అండర్‌స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఓకే. సమ్‌వేర్ ఏంటంటే దీంట్లో బయింగ్ అనేది జరుగుతుందని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సెల్లర్ వచ్చాడు గానీ అంత స్ట్రాంగ్‌గా లేరు. బట్ ప్రైస్ కూడా వీక్‌గా ఉంది. దాని తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్ బయర్స్ వచ్చారు. దాని తర్వాత చూడండి, ఇది రిట్రేస్‌మెంటా లేదా? మనం చూస్తున్న చార్ట్ బిగ్గర్ టైమ్ ఫ్రేమ్. ఎనీహౌ ఇక్కడ 2 క్యాండిల్స్ మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఇది రిట్రేస్‌మెంట్ అవుతదా? లేకపోతే ఇలా ఇలా కిందకెళ్ళిపోతదా? అనేది కూడా డౌట్ ఉంటది మనకి. అంతే కదా! బట్ దానికోసం వాల్యూమ్స్ అనేది చాలా హెల్ప్ చేస్తాయి. ఈ క్యాండిల్‌ని పర్టిక్యులర్‌గా మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ప్రీవియస్‌గా 2, 3 క్యాండిల్స్ మనం చూస్తే వాల్యూమ్స్‌తో పాటు ప్రైస్ ఉంది. బట్ ఇక్కడ సెల్లర్స్ ఉన్నప్పటికి కూడాను అంత వీక్‌గా ఉన్నారు. పెద్ద వాల్యూమ్స్ ఏమి లేవు ఈ ఈ యొక్క క్యాండిల్ అనేది మనం చూస్తే. దాని తర్వాత అనదర్ చిన్న క్యాండిల్ అండ్ చాలా లెస్ వాల్యూమ్స్ అనమాట. నౌ మనం అండర్‌స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే సెల్లింగ్ జరుగుతుందో ఇక్కడ అది లెస్ ఇంటెన్సివ్‌గా ఉంది. అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఓకేనా? దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ బయింగ్ క్యాండిల్ వచ్చింది. అంటే బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. వాల్యూమ్స్ పెరిగినాయి. దాని తర్వాత చూడండి, వెరీ అగ్రెసివ్‌గా వాల్యూమ్స్ అనేది ఈ క్యాండిల్‌లో రావడం జరిగింది. సో, ప్రాబబ్లీ ఎందుకు జరిగి ఉండొచ్చు అంటే, ప్రీవియస్‌గా ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నారో, ఎవరైనా షార్ట్ చేస్తుంటే కూడా వాళ్ళందరిని కూడా ఇక్కడ క్లియర్ చేసే ప్రయత్నంలో హెవీగా వాల్యూమ్స్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్స్ రైజ్ అయినాయి. ప్రైస్ అనేది కూడా రైజ్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే వెరీ బిగ్ వాల్యూమ్ వచ్చింది. హై అయితే బ్రేక్ చేయలేదు. దాని తర్వాత స్లోగా మార్కెట్ అనేది డ్రాప్ అవుతూ వచ్చింది. ఇక్కడ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిన తర్వాత ఏం జరుగుతది? ఇలా వెళ్ళిన తర్వాత కొద్దిగా రిట్రేస్ తీసుకొని మళ్ళీ పైకెళ్తది. మళ్ళీ రిట్రేస్ తీసుకుంటది, మళ్ళీ పైకెళ్తది. ఇదే కదా జరుగుతుంది. ఇప్పుడు ఇది రిట్రేస్‌మెంటా? లేకపోతే ట్రెండ్ రివర్సా అనేది అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ వాల్యూమ్స్ అనేది అబ్జర్వ్ చేస్తే, ఎప్పుడైతే వీళ్ళు ప్రైస్ అనేది రైజ్ అవుతుందో, వాల్యూమ్స్ ఎప్పుడు రైజ్ అవుతున్నాయి? గ్రీన్ క్యాండిల్‌లో రైజ్ అవుతున్నాయి. అంటే బయింగ్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉంది గానీ సెల్లింగ్ ఇంట్రెస్ట్ లేదు. చూడండి, ప్రీవియస్‌గా ఇక్కడ బాగున్నాయి వాల్యూమ్స్. దానికి తగ్గట్టు ప్రైస్ అనేది కిందకి వెళ్ళిపోయింది. ఇక్కడ వాల్యూమ్స్ బాగున్నాయి. దానికి తగ్గట్టు ప్రైస్ పైకెళ్ళింది. బట్ ఇప్పుడు మార్కెట్ కిందకు వస్తున్న మాట వాస్తవమే. అందులో నో డౌట్ అనమాట. బట్ వాల్యూమ్స్ ఏం చెప్తున్నాయనేది మనం అబ్జర్వ్ చేస్తే, దీంట్లో సెల్లింగ్ ఏదైతే చేస్తున్నారో అంత ఇంట్రెస్ట్ లేరు. వీళ్ళని మనం ఏమంటామంటే వీక్ హ్యాండ్స్ అంటాం. వీక్ హ్యాండ్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ బిగ్ ప్లేయర్స్ గానీ, స్ట్రాంగ్‌గా మార్కెట్ పార్టిసిపెంట్స్ అయితే డౌన్ సైడ్ పార్టిసిపేట్ చేయట్లేదు అని చెప్పేసి మనకు అర్థమవుతది. దెన్ మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, ఓకే. దీంట్లో పుల్ బ్యాక్ జరుగుతుంది. మళ్ళీ నేను ఎక్కడైనా లాంగ్ ఆపర్చునిటీ అనేది పార్టిసిపేట్ చేయగలనా అని ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం ఇది చూస్తే ఒక కైండ్ ఆఫ్ ఫ్లాగ్ లాగా ఉంది. ఆ ఫ్లాగ్ బ్రేక్అవుట్ క్యాండిల్ ఇక్కడ పార్టిసిపేట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ క్యాండిల్ మనం వెయిట్ చేసి ఈ క్యాండిల్ హై పైన మనం ఎంట్రీ తీసుకొని, ఓకే. ఈ యొక్క మేజర్ స్వింగ్‌లోని కూడా మనం స్టాప్ లాస్ పెట్టుకోవడం. ఇక్కడ చూడండి, వెరీ గుడ్ వాల్యూమ్స్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత మార్కెట్ రిట్రేస్ అయింది మళ్ళీ. 3 క్యాండిల్స్ వచ్చినాయి. బట్ చూడండి, లెస్ వాల్యూమ్స్. అంటే ఎప్పుడైతే సెల్లింగ్ జరుగుతుందో లెస్ ఇంట్రెస్ట్‌గా ఉన్నారు వాళ్ళు అని చెప్పేసి అర్థమవుతుంది. దాని తర్వాత మనకి అగైన్ ఈ క్యాండిల్ మనం చూస్తే వాల్యూమ్స్ రైజ్ అయినాయి. దాని తర్వాత రెడ్ క్యాండిల్‌లో వాల్యూమ్స్ ఏమో చాలా తక్కువున్నాయి. అంటే ఎక్కడ గూడా ఈ స్టాక్‌లో సెల్లింగ్ ఇంట్రెస్ట్ కంటే కూడా బయింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువగుందని జెప్పేసి క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో, ఈ యొక్క క్యాండిల్ చూస్తే మనకి మళ్ళీ వాల్యూమ్స్ అనేది స్ట్రాంగ్‌గా రైజ్ అయినాయి. సో, ప్రాబబుల్ ఏంటంటే ఈ బ్రేక్అవుట్ ఎంట్రీ తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనం ఫ్లాగ్ బ్రేక్అవుట్ ఎంట్రీ కూడా పార్టిసిపేట్ అనేది చేసుకోవచ్చు. సో, ఈ యొక్క పర్టిక్యులర్ స్టాక్‌లో ఇక్కడి నుంచి కూడా మనం ఒకవేళ ఈ బ్రేక్అవుట్ దగ్గర ఎంట్రీ తీసుకున్నప్పుడు కూడా ఈ స్వింగ్‌లో స్టాప్ లాస్ పెట్టుకుంటే, మనకి దగ్గర దగ్గర ఒకవేళ 1,00,000 అనేది మనం ఈ పర్టిక్యులర్ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తే 95,000 ప్రాఫిట్ రావడం అనేది జరుగుతుందనమాట. ఓకే.
అండ్ ఎనదర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ చూడండి, వాల్యూమ్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. బట్ ప్రైస్ వెళ్ళలేదు ఇక్కడ. దాని తర్వాత వాల్యూమ్స్ తగ్గుతూ వస్తున్నాయి. ప్రైస్ పైకెళ్ళింది. సో, ఇక్కడ మనం పార్టిసిపేట్ చేయటం కంటే కూడా ఓకేనా, ఇక్కడ క్లారిటీ వచ్చింది మనకి. ప్రైస్ పైకి వెళ్ళింది. బట్ వాల్యూమ్స్ ఏమవుతున్నాయి? తగ్గుతున్నాయి కదా! అంటే ఛాన్సెస్ ఉన్నాయి ఈ యొక్క మూవ్ అనేది పడిపోవడానికి. దాని తర్వాత అగ్రెసివ్ వాల్యూమ్స్ రావడం జరిగింది. బట్ నౌ ఏంటంటే ఒక మూవ్ వచ్చింది, మళ్ళీ కన్సోలిడేషన్ తీసుకుంది. ఏదైనా బ్రేక్అవుట్ జరిగితే వెళుతదా లేదా అనేది మనకు డౌట్ అనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, వెరీ సిగ్నిఫికెంట్ సెల్లింగ్ క్యాండిల్. దాని తర్వాత మార్కెట్ డ్రాప్ అయింది. ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్స్ అనేది రైజ్ అవుతున్నాయి. బట్ మనం ఈ వాల్యూమ్స్ని బేస్ చేసుకోవట్లేదు. టెక్నికల్గా ఒక బ్రేక్అవుట్ చార్ట్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. సో, ప్రాబబ్లీ మనం ఇక్కడ బ్రేక్అవుట్ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, చూడండి వెరీ గుడ్ వాల్యూమ్స్ అనమాట. ఇక్కడ వెరీ అగ్రెసివ్ వాల్యూమ్స్ వచ్చాయి అండ్ చక్కగా మనకు ఒక టెక్నికల్ చార్ట్ ప్యాటర్న్ కూడా కనిపిస్తూ ఉంది. సో, ప్రాబబ్లీ దాని మీద మనం ఎంట్రీ తీసుకోవచ్చు ఒకవేళ మనం టెక్నికల్స్ ఫాలో అయితే. ఎందుకు అగ్రెసివ్ వాల్యూమ్స్ రావడం జరిగింది? దాని తర్వాత చూడండి, కొద్దిగా వాల్యూమ్స్ ఇక్కడ డిమినిష్ అయినాయి, బోత్ కాల్స్ అండ్ పుట్స్ కూడా, అంటే సైడ్ వేస్లో ఉంది. దాని తర్వాత అగ్రెసివ్గా బయింగ్ వాల్యూమ్స్ అనేది రావడం జరిగింది. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ట్రెండ్ కూడా మనకి కంటిన్యూయేషన్ జరిగింది. సో, ప్రాబబ్లీ మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు మనకు కొంచెం డౌట్ ఉంటుంది, ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి. అటువంటి సమయాల్లో ఏంటంటే మనం వాల్యూమ్స్ యొక్క హెల్ప్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇది 220% రిటర్న్ ఇవ్వటం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇది మనకి చక్కగా ఇక్కడ బ్రేక్అవుట్ అయిన దగ్గర నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. అండ్ ఎనదర్ స్టాక్ మనం జనరల్గా మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మనకి ట్రేడ్ చేస్తే మల్టీఫోల్డ్ రిటర్న్స్ అనేది వస్తూ ఉంటాయి, లైక్ 1x 2x 3x 10x అనేది. బట్ వాటిని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, బాయింగ్ వాల్యూమ్ స్ట్రాంగ్గా ఉంది. దాని తర్వాత వాల్యూమ్స్ అనేది డిమినిష్ అయిపోయినాయి. దాని తర్వాత గ్రేట్ వాల్యూమ్స్ వచ్చినాయి, మళ్ళీ డిమినిష్ అయినాయి. వెరీ గుడ్ వాల్యూమ్ రావడం జరిగింది. అసలు ఈ మధ్యకాలంలో ఎక్కడా లేనంత వాల్యూమ్ అనేది దీంట్లో వచ్చేసింది, రైట్. అండ్ ఈ యొక్క లెవెల్ కూడా మనకి బ్రేక్అవుట్ అయింది కాబట్టి డెఫినెట్గా మనం ఏంటంటే బయర్స్ దీనిలో ఇంట్రెస్ట్గా ఉన్నారని మనకు అర్థమవుతుంది అనమాట. సో, దాని తర్వాత ఒకవేళ మనం కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఈ యొక్క క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇన్సైడ్ క్యాండిల్స్. ఫస్ట్ మూవ్ వచ్చింది, ఇలా కన్సాలిడేషన్ తీసుకుంది, మళ్ళీ మూవ్ వస్తుంది అనమాట. సో, ప్రాబబ్లీ మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క పుల్ బ్యాక్ జరిగింది చూడండి. 3 క్యాండిల్ రెడ్ క్యాండిల్, బట్ వాల్యూమ్స్ తగ్గిపోయినాయి, మళ్ళీ వాల్యూమ్స్ రైజ్ అవ్వడం స్టార్ట్ చేసినాయి. ఇది మొత్తం ఏం ఇండికేషన్ చేస్తుందంటే మనకి ఇక్కడ జరిగిన వాల్యూమ్స్ యొక్క ఇంటర్ఫరెన్స్ చేస్తే మనం ఇంటర్ప్రిటేషన్ చేస్తే మనకేమర్థమవుతుందంటే దీంట్లో బయర్సే ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉన్నారు సెల్లర్స్ కంటే అని చెప్పేసి అర్థమవుతుంది. సో, ప్రాబబ్లీ ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద వాల్యూమ్స్. లేదా ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా సరే స్టిల్ మనకి 155% రిటర్న్ రావడం అనేది జరుగుతుంది. ఎనీహౌ మనం ఎంట్రీ తీసుకున్నా కొద్దిగా టైం తీసుకుంటుంది. బట్ అగైన్ ఏంటంటే మనం యాజ్ పర్ ద ప్లాన్ ఏంటంటే మార్కెట్ని అప్రోచ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే వాల్యూమ్స్ ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. అండ్ వాల్యూమ్స్ కూడా మీరు ఫోకస్ చేయండి. అండ్ చాలా వాటికి మనకి క్లూస్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ క్లూస్ని కానీ మనం పట్టుకున్నట్టయితే బయర్ స్ట్రాంగ్గా ఉన్నారా లేకపోతే సెల్లర్ స్ట్రాంగ్గా ఉన్నారా అనేది ఒక కన్విక్షన్ డెవలప్ అవుతుంది అన్నమాట. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు అది మనకి చాలా దోహదపడుతుందని చెప్పేసి నేను